హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే టేస్టీగా ఈ చక్రాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ఇవి వచ్చేసరికి పెరుగు చక్రాలు అనమాట. పుల్ల పుల్లగా అండ్ అలాగే క్రంచీగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. అండ్ పిల్లలకి స్నాక్స్కి కూడా చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు కదా. సో డెఫినెట్గా ఈ హాలిడేస్కి ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతాయి అన్నమాట. ఇంట్లో వాళ్ళందరికీ టేస్టీగా ఉంటాయి. సో ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ పొడి బియ్యపిండిని జల్లించి తీసుకోవాలి. ఇది నార్మల్ బియ్యపిండే, లైక్ ఇంతే క్వాంటిటీ అని ఏం ఉండదన్నమాట. సో జస్ట్ నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యపిండితో మనము జల్లించుకుంటున్నాం అనమాట. రేషన్ బియ్యం అయినా యూస్ చేయొచ్చు, లేదంటే నార్మల్ రైస్తో అయినా పిండి పట్టించుకొని అయినా చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అయినా బాగానే ఉంటుంది. దీనికి కొంచెం నువ్వులు అండ్ అలాగే కొంచెం వాము వేసేసుకోవాలి. వాము వచ్చేసరికి ఇట్లా జస్ట్ కొంచెం క్రష్ చేసినట్టు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇట్లా క్రష్ చేసుకొని వేసి అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే కొంచెం కారం, కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టపడతారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి అనమాట. ఇక్కడ వచ్చేసరికి పెరుగు, సో పెరుగు వచ్చేసరికి కొంచెం ఎక్కువగానే పడుతుంది. మేము 2 గ్లాసెస్ ఆఫ్ పొడి బియ్య పిండికి ఒక 2 బిగ్ కప్స్ ఆఫ్ పెరుగు వేసేసుకున్నాము. అది కూడా డెఫినెట్గా పుల్లటి పెరుగే యూస్ చేయాలన్నమాట. నార్మల్ ఫ్రెష్ పెరుగు అయితే అసలు టేస్ట్ అనేది రాదు. సో డెఫినెట్గా పుల్లటి పెరుగు మాత్రమే యూస్ చేయండి. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే, లేదంటే బయట నుంచి తెచ్చుకున్న పెరుగు ప్యాకెట్ పెరుగు అయినా కానీ ఒక రోజంతా బయట ఉంచేయండి. సో దట్ మంచిగా ఫర్మెంట్ అయి కొంచెం పులుస్తుంది కదా, అప్పుడు మనకి మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇట్లా వేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొంచెం తడి కావాలి అనిపిస్తే జస్ట్ కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు మంచిగా గట్టిగా ఉండేలాగా కలిపి పెట్టుకోండి. ఇలా చూడండి, ఇలా ఫింగర్తో ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ప్రాపర్గా ఉందా లేదా అనేది. మరీ గట్టిగా అయితే మనకి చక్రాలు అనేవి మరీ గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో చూసుకొని కరెక్ట్గా ప్రాపర్ కన్సిస్టెన్సీలో చూపించినట్టు కలిపి పెట్టుకోండి. మనకి చక్రాల పిండి రెడీ అయిపోయింది కదా. సో ఆయిల్ కూడా ప్యాన్లో వేసేసుకొని కొంచెం వేడవడానికి పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగా చక్రాలు గిద్దలు ఉంటాయి కదా, సో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చక్రాల పిండిని ఇలా చూపిస్తున్నట్టు పెట్టేసుకోవాలి. దానిలోకి ఇలా పెట్టేసుకొని మన దగ్గర ఏ చక్రాలు గిద్దు ఉంటే అది ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మా దగ్గర ఇది ఉందన్నమాట. సో దీంట్లో పెట్టేసుకుంటున్నాము. అండ్ అలాగే ఇది వచ్చేసరికి మేము కొంచెం లావు చక్రాలు ఉంటాయి కదా, సో అవి వేసుకుంటున్నాం. మీరు కావాలి అనుకుంటే మరీ సన్నగా ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. బట్ ఇవైతే బాగుంటాయి అని చెప్పి మేము ఇవి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా చూపిస్తున్నట్టు 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. ఇలానే మనకి కావాల్సిన చక్రాల పిండి మొత్తం కంప్లీట్ ఇట్లానే ఫ్రై చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ నువ్వులు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాం మేము. నువ్వులు చాలా మంచిది కదా హెల్త్కి అని చెప్పేసి, ఫర్ కాల్షియం అండ్ ఆల్. అండ్ ఇట్లా అన్ని చక్రాలని కూడా మంచిగా ఒత్తేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కొత్తగా చేసుకునే టైంలో ఎవరైనా హెల్ప్ ఉంటే మంచిగా చేసేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.